ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేట మొదలైంది. రాయలసీమలో 2 రోజులుగా తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వజ్రాల కోసం వివిధ ప్రాంతాల ప్రజలు అక్కడి పొలాలకు తరలి వెళ్తున్నారు. చిన్న వజ్రం దొరికినా తమ తలరాత మారుతుందనే ఆశతో ఫుడ్ క్యారేజీలతో సహా వచ్చి పొలాలను జల్లెడపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని ముఖ్యంగా వజ్రకరూరు, కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, కృష్ణానది తీర ప్రాంతాలలో వర్షాలు పడినప్పుడు వజ్రాల వేట మొదలవుతుంది. తొలకరి వర్షాలకు నేలపైన పడిన వర్షపు నీటికి మట్టి కొట్టుకుపోయి వజ్రాలు మెరుస్తూ బయటపడతాయని స్థానికుల నమ్మకం. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు, పాలకుర్తి, గుత్తి, కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, మద్దికెర పరిసరాల్లోని వ్యవసాయ పొలాల్లో ఈ వేట ఎక్కువగా సాగుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం కూడా కృష్ణానది తీరంలోనే దొరికిందని చరిత్ర చెబుతోంది. ప్రజలు వానలు పడగానే ఇక్కడి పొలాల్లో వజ్రాల అన్వేషణ చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఏటా కొంతమందికి లక్షల విలువైన వజ్రాలు దొరుకుతుండడంతో తమకు కూడా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో దొరక్కపోదా అన్న ఆశలతో చిన్న పెద్ద అంతా వజ్రాల వేట కొనసాగించడం పనిగా పెట్టుకుంటున్నారు. అదృష్టం బాగుండి వజ్రం దొరికితే తమ జీవితం మారిపోతుందన్న ఆశ వారిని వజ్రాల అన్వేషణకు పురిగొల్పుతుంది. వర్షాకాలంలో అనంతపురం జిల్లా వజ్రకరూర్, కర్నూలు జిల్లా జొన్నగిరి చుట్టుపక్కల ఉండే పొలాల్లో రైతుల కంటే వజ్రాలు వెతికేవారే ఎక్కువగా కనిపిస్తారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వజ్రాల వేట సాగిస్తారు. ఈ 2 ప్రాంతాల్లో ఏటా 40 నుంచి 50 వజ్రాలు దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇక్కడే వజ్రాలు ఎందుకు లభిస్తాయనే ప్రశ్నకు వినిపించే ఏకైక సమాధానం కింబర్లైట్. భూమి లోపలి భాగంలోని శిలావరణం అంటే దాదాపు 150 నుంచి 450 కిలోమీటర్ల లోతులో లావా రూపంలో ఉండే కింబర్లైట్ అధిక పీడనం కారణంగా క్రమంగా భూమి పై పొరలకు చేరుకుని విస్ఫోటనం చెందుతుంది. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉండే వజ్రాలను తనతో పాటు పైకి తీసుకొస్తుంది. విస్ఫోటనం అనంతరం ఘనీభవించిన కింబర్లైట్లోనే వజ్రాలు ఉండిపోతాయి. అలాంటి కింబర్లైట్ రాళ్లను ప్రాసెస్ చేసి వజ్రాలను వెలికి తీస్తారు. భూమిపై అధిక వర్షాలు, వరదల కారణంగా కింబర్లైట్ రాళ్లు కోతకు గురై వాటిలోని కొన్ని వజ్రాలు సహజ సిద్ధంగా బయటపడతాయి. అందుకే కింబర్లైట్ రాళ్లు ఉన్న ప్రాంతాల్లో వజ్రాలు దొరికేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 45 చోట్ల కింబర్లైట్ నిక్షేపాలను పరిశోధకులు గుర్తించారు. వీటిలో డైమండ్ గ్రేడ్ అధికంగా ఉన్న క్షేత్రాలు 10 వరకు ఉన్నాయి. వెంకటాంపల్లి పరిధిలోని కింబర్లైట్ క్షేత్రంలో అత్యధికంగా 10.68 డైమండ్ గ్రేడింగ్ కలిగిన వజ్రాలను కనుగొన్నారు. ఇది మధ్యప్రదేశ్లోని పన్నా డైమండ్ మైనింగ్లోని గ్రేడింగ్ 8.3 కంటే ఎక్కువ. బ్రిటిష్ కాలంలోనే వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో మైనింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1961లో కేంద్ర ప్రభుత్వం వజ్రకరూర్లో వజ్రాల ప్రాసెసింగ్ యూనిట్ను స్థాపించింది. అప్పటి నుంచి భూ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని రాళ్లు, మట్టిని కర్మాగారానికి తెచ్చి వజ్రాన్వేషణ సాగిస్తున్నారు. అయితే 2017 నుంచి పరిశోధనలు నిలిపివేశారు. తెలంగాణలోనూ గద్వాల్, నారాయణపేట, మద్దూరు,
కోటకొండ ప్రాంతాల్లో కింబర్లైట్ నిక్షేపాలు ఉన్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ జియాలజీ విభాగం గుర్తించింది. మరోవైపు రుతుపవనాల రాకతో తొలకరి వర్షాలు ఆరంభమయ్యాయి. దీంతో చందర్లపాడు మండలం గుడిమెట్లలో వజ్రాల వేట మొదలైంది. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్న ఔత్సాహికుల రాకతో గుడిమెట్ల సందడిగా మారింది. తొలకరి వర్షాలు పడినప్పుడల్లా వజ్రాల అన్వేషకులు, స్థానికులు గుడిమెట్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్వేషణ సాగిస్తుంటారు. ప్రస్తుతం తొలకరి పులకరించడంతో భారీ సంఖ్యలో ప్రజలు వజ్రాల వేటకు వస్తున్నారు. కృష్ణా తీరం వజ్ర సంపదకు నిలయం. నదీ పరివాహక ప్రాంతంలో గతంలో విలువైన వజ్రాలు దొరికాయి. ఎన్ఎండిసి ఆధ్వర్యంలో ఇంతకు ముందు తవ్వకాలు కూడా జరిగాయి. ఇప్పటికీ తీర గ్రామాల్లో అడపాదడపా వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. వర్షాకాలంలో వజ్రాల కోసం ఎక్కువగా వెతుకుతుంటారు. వజ్రం దొరుకుతుందన్న ఆశతో స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే ఉంటూ గాలిస్తుంటారు. ఖరీదైన వజ్రాలు లభిస్తుండటంతో స్వాతంత్రానికి పూర్వం నిజాం నవాబు పరిటాల, మొగులూరు, బత్తినపాడు, గని ఆత్కూరు ఈ 4 గ్రామాలు కంచికచర్ల మండలం, చందర్లపాడు మండలం, కొడవటికల్లు, ఉస్తేపల్లి, నూజివీడు దగ్గర ఉన్న మల్లవల్లి గ్రామాలను మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించలేదు. పరిటాల కేంద్రంగా పాలన చేశారు. వజ్రాలు వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. వర్షం కురిసిన మరుసటి రోజు ఎక్కువ మంది వజ్రాల కోసం వెతుకుతుంటారు. వర్షానికి మట్టి పైభాగం కొట్టుకుపోతుంది. పొర కింద ఉండే వజ్రాలు బయటపడతాయి. మట్టి తవ్వకుండానే నిశితంగా పరిశీలిస్తూ వెతుకుతుంటారు. సాగు భూముల్లో కూడా వజ్రాలు దొరికాయి. 2 ఏళ్ల క్రితం పొలం దున్నుతుండగా కొడవటికల్లుకు చెందిన ఒక రైతుకు విలువైన వజ్రం దొరికింది. ఆ గ్రామంలోనే 2-3 వజ్రాలు దొరికాయి. అంతకుముందు ఉస్తేపల్లిలో ఒకరికి దొరికింది. వజ్రం దొరికిందంటే మూడో కంటికి కూడా తెలియనియరు. తెలిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న భయంతో చాలా జాగ్రత్తగా ఉంటారు. మధ్యవర్తుల ద్వారా వ్యాపారులను కలిసి విక్రయిస్తుంటారు. వజ్రాలు కొనేందుకు స్థానికంగా కూడా వ్యాపారులు ఉన్నారు. పరిటాల గ్రామంలో వజ్రాల కోసం నిత్యం వెతుకుతూనే ఉంటారు. ఇంతకుముందు పరిటాలలో విలువైన వజ్రాలు ఎక్కువగానే దొరికాయి. వజ్రాల వ్యాపారులు కూడా పరిటాల చుట్టూ తిరుగుతుండేవారు. 2 దశాబ్దాల క్రితం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్ రోడ్ నిర్మించారు. రోడ్డుకు చెరువు మట్టి తోలుతుండగా విలువైన వజ్రం దొరికింది. స్థానికంగా లక్షల రూపాయలు చేతులు మారగా చివరగా ముంబై మార్కెట్లో కోట్ల రూపాయలు పలికింది. అప్పట్లో వజ్రాలు వెతికేందుకు వేలల్లో జనాలు రావడంతో అదుపు చేసేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. అడపాదడపా చిన్న చితక వజ్రాలు దొరుకుతున్నాయి. ఇక చందర్లపాడు మండలం గుడిమెట్ల కృష్ణానది ఒడ్డున ఎర్రమట్టితో కూడిన గట్టు పోరంబోకు ఉంది. మట్టిని తవ్వుతూ నిశితంగా పరిశీలిస్తూ మెరుస్తున్న రాళ్లను, రంగురాళ్లను ఏరుతున్నారు. తెల్లారటం ఆలస్యం, గాలింపులో నిమగ్నమైపోతున్నారు. చీకటి పడేంత వరకు ఏరుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది అక్కడే వంట చేసుకుంటున్నారు. ఇక్కడ ఏడాది పొడవునా పదుల సంఖ్యలో జనాలు రాళ్లు ఏరుతుంటారు. 5 నెలల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన ఒకరికి ఇక్కడ విలువైన వజ్రం దొరికింది. కొన్నేళ్ల క్రితం 3-4 వజ్రాలు దొరికాయి. వజ్రాలు దొరుకుతుండటంతో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టును నెలకొల్పింది. కొన్నేళ్ల క్రితం చందర్లపాడులో వజ్రాలను గుర్తించేందుకు యంత్రాలను ఏర్పాటు చేసింది. 50 మంది ఉద్యోగులు ఉండేవారు. ఆ ప్రాంతంలో మట్టిని, రాళ్లను తెచ్చి శుద్ధి చేసేవారు. కొద్ది సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు మూలన పడింది.
ఖర్చు తప్పితే ఆశించిన విధంగా పెద్ద సంఖ్యలో వజ్రాలు లభించినందున గిట్టుబాటు కాకపోవడంతో యంత్రాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. మొత్తానికి తొలకరి చినుకులు పడగానే కొందరి జీవితాల్లో వెలుగు నింపుతుంది. వర్షం పడిందంటే వజ్రాల పంట పండినట్లు అంటున్నారు స్థానిక ప్రజలు. వజ్రాల వేటను సాగిస్తూ లక్షల్లో సంపాదించేందుకు జనాలు కూడా ఎగబడుతున్నారు.